మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ జూలై 2వ పునరుత్థాన పారాధనలో పాల్గొని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. చదువుదాం. ఈరోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన వర్తమానం అని నేను అనుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. మూలవాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. ఈరోజు సబ్ టైటిల్ ఏంటంటే వర్తమానం యొక్క శీర్షిక వేగము అని చెప్పండి గట్టిగా. వేగము, ఇంగ్లీష్లో స్పీడ్ అని అంటాం, మనకి సుపరిచయమైన పదం స్పీడ్ అని అంటాం. అలానే పర్యాయ పదాల్లో ఇంగ్లీష్లో స్విఫ్ట్ అనే పదం కూడా వాడతారు. వేగం అనే దానికి స్విఫ్ట్ అనే పదం కూడా వాడతారు. పలు రకాల త్వరితముగా, వేగముగా, ఇలాంటి వేగిరమే, ఇలాంటి పదాలు ఉంటాయి. కొన్ని విషయాలు నేను మీతో ఈ శీర్షికలో చెప్తాను. యెషయా ప్రవచన పుస్తకం 5వ అధ్యాయం 26లో చివరి మాట నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యెషయా ప్రవచన పుస్తకం 5వ అధ్యాయం 26లో చివరి మాట నేను చదువుతున్నాను, మీరు చూడండి. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఆమె చెప్పండి ప్రభుకి గట్టిగా చెప్దాం. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. నా వైపు చూడండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. అదిగో, ఇంకా పై అధ్యాయాలు లేదా పై వచనాలు, సందర్భాలు అవన్నీ కూడా మనం గమనిస్తే ప్రభు ఒక జనమును ఏర్పాటు చేసుకున్నారు, ఒక జనమును పిలుస్తున్నారు. నేను ఒక జనాన్ని పిలుస్తున్నాను, ఒక జనము కొరకు నేను ధ్వజమును ఎత్తాను. నా కార్యములలో పాల్గొనటానికి, నా చిత్తమైన మార్గములలో నడవటానికి, నా చిత్తం జరిగించటానికి, నా ఉద్దేశం జరిగించటానికి, నా ప్రణాళికలో ఒక భాగముగా మార్చబడటానికి, చేర్చబడటానికి నేను ఒక ప్రజల్ని, ఒక జనమును, ఒక జాతిని, ఒక తెగను, కొందరు వ్యక్తులను పిలుస్తున్నాను. నేను పిలిచిన వెంటనే వారందరూ కూడా మారు మాట మాట్లాడకుండా త్వరపడి, స్తోత్రం చెప్పండి ఎవరిని గట్టిగా, ఇన్స్టాంట్గా. నాకు బాగా నచ్చిన సందర్భం ఏంటి అని అంటే, రాత్రి మీ అబ్బాయిని నేను కోరుకున్నాను, మీ అబ్బాయిని నాకు బలివ్వాలి, నీకు ఒక్కగానొక కుమారుడనే ఐజక్ని నాకు బలి ఇవ్వాలి, నువ్వు నేను నీకు చూపించే పర్వతానికి వెళ్ళి బలి ఇవ్వాలి అని రాత్రికి రాత్రి మధ్యరాత్రిలో దేవుడు కనపడి అబ్రహాంతో మాట్లాడితే, తెల్లవారుతూ ఉండగా సూర్యోదయం కాక మునిపే ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ హిజ్ వైఫ్, అతని భార్యకి కూడా చెప్పకుండా 2-3 పని వాళ్ళని తీసుకొని, కుమారుణ్ణి, కట్టెల్ని, కొన్ని గాడిదల్ని తీసుకొని బయలుదేరాడు అబ్రహాం. వెంటనే దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు లోబడి, ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఏం చేయమని పిలిచాడో, ఏమి ఆశించి మన దగ్గర నుంచి పిలిచాడో అది చేయటానికి అబ్రహాము వెంటనే, ఏంటో చెప్పండి గట్టిగా నొక్కి చెప్పాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లీగా మాట్లాడుకుందామా? వేగముగా. ఎలా చెప్పాలి? నిద్రపోయాడో లేదో, ప్రభు మాట్లాడిన తర్వాత నిద్రపోయాడు, ఆ కట్టెల్లో నరుక్కోవడానికో, ఆ పని వాళ్ళని లేపుకొని సిద్ధపరచుకోవడానికో, ఎవరిని బ్రష్ చేసుకొని స్నానం చేసుకునేదానికో, బిడ్డను కూడా లేపి సిద్ధపరిచేదానికో, నిద్రపోయాడో లేదో, మధ్యరాత్రిలో ఏ సమయంలో ప్రభు దర్శించాడో మనకు తెలియదు సుమా. కానీ వేగముగా, స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి, వేగముగా దేవుని పనులు చేయటంలో అబ్రహాము చాలా ఒక మంచి మాదిరి అండి. పాస్టర్ గారు వాళ్ళు ఇంటికి 3 పాస్టర్లు ఇంటికి వచ్చి విజిటింగ్ చేస్తే
అబ్రహాము తన భార్యను పిలిచి అంటాడు, ఇదిగో నీవు త్వరపడి వేగిరముగా మందకు వెళ్ళి, ఏంటది, నీవు త్వరపడి వేగిరముగా త్వరగా మందకు వెళ్ళి ఒక మంచి దూడపిల్లని తీసుకొచ్చి వధించేసి, ఒక మంచి మేకపిల్లని తీసుకొచ్చి వధించడం అంటే అదే మామూలుగా మాంసం తినటానికి బలిగా కాకుండా వధించేసి వెంటనే వండి తూమిడి పిండి తీసుకొని టక రొట్టెలు చేసేసేసి, జొన్న రొట్టెలో గోధుమ రొట్టెలో చేసేసేసి మల్టీగ్రెయిన్ పిండి అయినా కలిపి ఏదో కూడా మొత్తానికి రొట్టెలు మంచి రుచిగా చేసేసి సేవకులకు పెట్టు. వాళ్ళు ఏ పని మీద వచ్చారో, వాళ్ళు ఎంతవరకు ఉంటారో, వాళ్ళకి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉందో, అయ్యా మీ దాసును దాటిపోవద్దు. 10 నిమిషాలు చెట్టు నీడలో కూర్చుంటే 10 నిమిషాల్లో తల్లిగారు తీసుకొచ్చి భోజనం ఒక ముద్ద అన్నం తిని వెళ్ళండి అయ్యా సేవకి. వేగిరముగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, వేగముగా. ఒక క్రైస్తవుడు వేగముగా ఉండాలి. తాబేలు వలె నిదానమైన నడకలు ఒక క్రైస్తవునికైతే తగవు. మనం తరచుగా వాట్సాప్ స్టేటస్లో కానీ లేదా కొన్ని ఫొటోస్లో కానీ చూస్తూ ఉంటాం. చర్చికి వచ్చేటప్పుడు అట దేవుని పిల్లలు ఎలా వస్తారట అండి, తల్లిగారు తాబేలు వచ్చినట్లు వస్తారండి చర్చికి వచ్చినట్లు. ఇప్పుడు మీరు వచ్చారే అట్లా. నేను పొరపాటున 9:30కే రెడీ 9:30కి ఈ వారం మీకు ఎలాగ అనౌన్స్ చేయలేదు కదా, 9:30కే ఈ వారం ఆరాధన స్టార్ట్ చేసి నడిపించానంటే 2-3 పాటలు దగ్గర నేనే పాడుకోవాల్సినంత కర్మ పట్టేది నాకు. కర్మ అంటారు దాన్ని, ఏమంటారు చెప్పండి గట్టిగా, కర్మ అంటారు దాన్ని. 2-3 పాటలు 4 పాటలు నేనే పాడుకోవాల్సి వచ్చేది. ఇదేముంది వల్ల సరేలే అని చెప్పి ఒక 9:45కి స్టార్ట్ చేస్తే నడిచింది కొంచెం, వెతికి పాటలు ఇచ్చుకునేదానికి నడిచింది కొంచెం. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం తాబేలు వలె నిదానంగా అన్నీ చూసుకొని అన్నీ సర్దుకొని, ఒకవేళ మహా సర్దుకునే ఏర్పాట్లు ఎక్కువ ఉంటే అసలు మానేయటానికైనా ఇష్టపడతాం కానీ, ఏమండి మానేయటానికైనా ఇష్టపడతాం కానీ. ఇంకోటి చెప్పాలి ఇక్కడ, చర్చి విడిచిపెట్టిన వెంటనే ఎలా బయలుదేరుతామంట, చిరుత. ఏమండి వేగముగా ఉండే. ఈరోజు కూడా నేను జీవుల గురించే చెప్తాను, కొన్ని జీవులు, వేగం కలిగిన జీవుల గురించే చెప్తాను ఈరోజు కూడా. వాటిల్లో ఒకటి చిరుత. ఏంటో చెప్పండి, చిరుత దగ్గర 60 నుండి 100 కిలోమీటర్ల వరకు కూడా సెకండ్స్ పరిధిలో, 1 నిమిషం కాక మునిపే 10, 20, 30 సెకండ్లలోనే 60 నుండి 100 కిలోమీటర్ల వేగంతో తన పరుగును అందుకోగలదు చిరుత. అంత వేగంగా వెళ్తాం మనం. కళ్ళు మూసి నలుగురికి ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి కనపడరు. ఏమండి వచ్చేటప్పుడు తాబేలు వలె, వెళ్ళేటప్పుడు వేగము ఎక్కడుండాలి, ఏ విషయంలో వేగం ఉండాలి, ఏ విషయంలో వేగం ఉండకూడదు. బైబిల్లోకి మంచి మాట ఉంది. 32వ అధ్యాయంలో నిర్గమకాండం, ఇంటికి ఇలా చూసుకోండి, సబ్జెక్ట్ కాదు, అట్లా నడుస్తుంటుంది బండి అట్లా. 32వ అధ్యాయం నిర్గమకాండంలో మోషే కొండ దిగకుండా ఆలస్యం చేశాడట. ఏం చేస్తున్నాడు కొండ మీద? దేవునితో మాట్లాడుతూ, దేవుని మాటలు వింటూ, ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను, ప్రత్యక్షపు గుడారము యొక్క సంపూర్ణమైన నమూనాని దేవుని దగ్గర 40 రాత్రింబగళ్ళు తిండి తిప్పలమైన దేవుని దగ్గర కనిపెట్టి 40వ రోజు, 40 రోజులు ఉన్నాను ఇప్పటికే అని అనుకోకుండా 40వ రోజు నేను పోను ప్రభు నీ దగ్గర ఉంటా ప్రభు, పిచ్చోడా నువ్వు పోకపోతే కింద వాళ్ళంతా సర్వనాశనం అయిపోదు, ఇప్పటికే సగం కాలిపోయిందాడా, నువ్వు పోవాలి, వాళ్ళని నడిపించాలి, వాళ్ళని గద్దించాలి, శిక్షించాలి, వారికి బుద్ధి చెప్పాలి. ఆ ప్రజలు చాలామంది ప్రతిష్ఠితులు మనసు చంపుకొని ఆ గుంపు మధ్యలో ఎక్కడో ఒక మూలలో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు వేరు చేయాలి. తడవు చేసి దేవుని దగ్గర నుంచి వెళ్ళటానికి తడవు చేశాడంట మోషే. వేగం. 147వ కీర్తన త్వరగా ఉందాం, 15. 147:15. చాలా తక్కువే, చాలా క్లుప్తమైన విషయాలే చెప్తా నేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని వాక్యము వేగముగా పరిగెత్తుతుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి ప్రభు గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యం స్పీడ్, స్విఫ్ట్,
వేగముగా క్రియలు చేస్తుంది. ఎంత వేగముగా అనంటే మొదటి శతాబ్దములో అపోస్తలులు కేవలం 40-50 సంవత్సరాల్లో వారు సంచరించని ప్రదేశము లేదు. స్తోత్రం చెప్పండి. అట్లా మిడతల దండు వలె కమ్మేశారు దేవుని ప్రజలు, దేవుని సేవకులు, దేవుని అపోస్తలులు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడింది, విరివిగా ప్రసరించింది, ప్రవహించింది. ఒక నది వలె, ఒక ఓట వలె విరివిగా మొదటి శతాబ్దములో వాక్యం ప్రవహించబట్టే ఇదిగో నేటి దినాల్లో మనం ప్రతిరోజు ఒక గ్రంథం, మత గ్రంథం చదవబడుతుంది అంటే అది బైబిల్ మాత్రమే. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఒక గ్రంథం అంటే మతము కాదు, మామూలుగా రిలీజియన్ చొప్పున చెప్తున్నా. ఒక మతము గురించి ప్రతిరోజు బోధించబడుతుంది అంటే అది బైబిల్ మాత్రమే. ఒక మత పుస్తకం ప్రతిరోజు కొనుక్కుంటున్నారంటే అది బైబిల్ మాత్రమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక మత గ్రంథాన్ని గురించి ప్రతిరోజు పరిశోధనలు, ఆర్కియాలజీ, భూగర్భ శాస్త్రానికి సంబంధించి ప్రతిరోజు త్రవ్వకాలు, పరిశోధనలు ఒక మత గ్రంథం గురించి జరుగుతున్నాయంటే అది బైబిల్ మాత్రమే. గట్టిగా గట్టిగా ఆయన వాక్యం వేగముగా దూసుకెళ్తుంది, వేగముగా మనిషిలోనికి ప్రవహిస్తుంది, ప్రాణాత్మ కీళ్ళని వేరు చేస్తుంది, పశ్చాత్తాప కలిగిస్తుంది, కన్నీళ్లతో నింపి వారి కన్నీళ్ళ నుండి ఆ పశ్చాత్తాపం బయటికి తీసుకొచ్చి వారి హృదయాన్ని తేలిక చేస్తుంది. దేవుని వాక్యం ఏంటి? గట్టిగా గట్టిగా చదవడానికి సమయం లేదు కానీ మీరు తర్వాత ఇంటికి చూసుకోండి. యెషయా 19:1 వేగము కలిగిన మేఘముల మీద దేవుడు ఐగుప్తుకు బయలుదేరాడట. స్తోత్రం చెప్పండి, చెప్పండి ప్రభువుకి. వేగముగా ప్రయాణించే మేఘాల మీద ఆయన ఆసీనుడై ఈజిప్టుకు ప్రయాణమయ్యాడు, వాళ్ళకి తీర్పు తీర్చడానికి, వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళకి దేవుని ప్రజల్ని హింస పెట్టినందుకు దేవుని ప్రజలకు న్యాయం తీర్చి ఐగుప్తుని శిక్షించడానికి వేగముగా బయలుదేరాడు ఆయన. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది, పరిశుద్ధాత్ముడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దంతో ఆ కూడి వాళ్ళందరూ 120 మంది కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. స్తోత్రం చెప్పండి. వేగముగా ఒక సుడిగాలి వలె, ఒక పెనుగాలి వలె వేగముగా వీచు గాలి కిటికీలు, తలుపులు రెపరెపలాడిపోతూ ఉంటే ఏమైపోయింది? ఆ వేగమైన గాలి శబ్దానికే ఎక్కడో మేడగదులు 120 మంది అభిషేకంతో నింపబడి చప్పట్లు కొడుతూ కేకలు వేసి భాషలతో మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నిటికీ వినబడిందంట. కోటని గట్టిగా చప్పట్లు. వాళ్ళ దగ్గరికి వేగముగా రావటం మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర నుండి ఆ గాలి, ఆత్మ అనే ఆ గాలి, ఆ ప్రవాహం చుట్టుపక్కల అంతా వ్యాపించి వారి మాటల్ని, వారి భాషల్ని ఇతరులకు వినిపింపజేసింది. స్తోత్రం చెప్పండి. వాక్యము అనే యేసయ్య, యెహోవా అని చెప్పబడే తండ్రి అయిన దేవుడు యెషయా 19 దేవుని అపోస్తలుల కార్యాల్లో పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఉన్న, త్రియేక దేవుడై ఉన్న, మనవారాధిస్తున్న నిజమైన దేవుడు ఆయన తన విషయములో వేగము కనపరచగలిగిన వాడు. మరి ఆయన ఆరాధిస్తున్న మనం వేగముగా ఉంటున్నామా? స్పీడప్. అతివేగం ప్రమాదకరం. ఏంటో చెప్పండి, చెప్పాలి. అతి భక్తి కూడా నీవు అధికముగా పరిశుద్ధుడు అయి ఉండొద్దు అంటాడు. మరి ఆయన ఏం చూశాడో, ఎవరిని చూశాడు, ఎంత అతి పరిశుద్ధుని చూశాడో తెలియదు. అతి పరిశుద్ధుడు ఆయన ఒక్కడు మాత్రమే. మనం అతి పరిశుద్ధంగా ఉండేదానికి మన సొంత నియమాలు, మన సొంత కట్టడలు, మన సొంత ప్రతిష్టలు, మన సొంతంగా వైరాగ్యంతో చూడండి. ఈ అతి పరిశుద్ధులుగా నటించే వాళ్ళందరూ కూడా ఎదటి వాళ్ళని దూషిస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. పక్కన వాళ్ళ పవిత్రతని టాలీ చేస్తున్నాడు అని అంటే ఈయన అతి పవిత్రమైన భక్తుడని ఫీల్ అవుతున్నాడు. అతి పవిత్రుడేం కాదు, అట్లా ఫీల్ అవుతుంటాడు అనమాట. దాన్ని గర్వం అంటారు, లేదా డంబం అంటారు. ఏమంటారు చెప్పాలి. అతివేగం ప్రమాదకరం. మనం ఎవరూ కూడా అతి పరిశుద్ధులం కాదు, దేవుడు మాత్రమే అతి పరిశుద్ధుడు. మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. పరిశుద్ధత కొరకు పరుగులు తీస్తున్నాం. దేవుడి గురు యొద్దకే పరుగులు తీయటానికి మన జీవితం నిర్ణయించబడింది. కాలక్రమంలో దేవుడు మనకు ఏమి నేర్పిస్తే అది నేర్చుకోవటం, ఏం బోధిస్తే అది వినటం, ఏం చెప్తే అది చేయటం, భక్తిలో అంతకంతకు మెలకువలు నేర్చుకుంటూ అదిగో
వేగముగా త్వరగా మన కొరకు రానై ఉన్న ఆయన రాకడలో నిందారహితంగా నిలబడటం. గట్టిగా గట్టిగా గట్టిగా. అందుకని అతివేగముగా ఉండాల్సిన అవసరం మనకు లేదు, కానీ ఒక దేవుని బిడ్డ వేగముగా ఉండాలి. దైవ కార్యాలు ఎలా ఉండాలి? గట్టిగా వేగముగా, అంటే ముందుగా. నేను ఇదే విషయాన్ని గురుపోతు అనే వర్తమానంలో చెప్తూ మొదటి విషయమే ఇది ఇప్పుడు కూడా ఉంది, ఇది వేరేగా మార్చి చెప్తాను. వేగము అనే దాన్ని దైవిక ఆసక్తికి పోల్చాను. దైవిక ఆసక్తికి చెప్పండి, దేనికి చెప్పాలి? దేవుని కార్యాలలో ముందుండాలి అని దైవిక ఆసక్తికి పోల్చాను. ఇప్పుడు కొంచెం మార్చి చెప్తాను. 3 జీవుల గురించి. మామూలుగా బైబిల్లో నేను చూసినంత వరకు ఒక 5 జీవులు వేగము కలిగినవి. ఎన్ని జీవులు? ఒక 5 జీవులు వేగము కలిగినవి. ఇప్పుడు సబ్జెక్ట్లో లేని ఆ 2 జీవులు ఏంటి అంటే చిరుతపులి ఒకటి, గ్రద్ద ఒకటి. ఏంటో చెప్పండి? చిరుతపులి, గ్రద్ద. చిరుతపులి అని అంటే మనకి ఎక్కువ సమాచారం దాని గురించి లేదు. గ్రద్ద గురించి ఉంది, కానీ నేను మీతో ఆల్రెడీ చెప్పేశాను. ఏం చెప్పా? పక్షిరాజు. నేను గురించి పక్షిరాజు, ది ఈగల్, పక్షిరాజు గురించి చెప్పాను. ఆ సందర్భంలో చాలా విషయాల్లో పక్షిరాజులో ఉన్న లక్షణాలు చెప్పాను. ఓకే, చిరుత ఒక్కటే మిగిలింది. తర్వాత దైవ చిత్తం ఉంటే అది కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే రాయలేదు. ఒక 3 జీవుల గురించి నేను మీతో చెప్పి సమయానికి నా సందేశం ముగించే ప్రయత్నం చేస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే గ్రహించునుగాక. బిగ్గరగా చెప్దాం, బిగ్గరగా చెప్దాం. ఫస్ట్ గురుపోతు. గురుపోతు వేగము వంటి వేగము అని రాయాలి. సంఖ్యాకాండం 23:22. సంఖ్యాకాండం 23:22. గురుపోతు వేగము వంటి వేగము. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు దీనికి వేగము? మనం ఇది గమనించాలి. ఇప్పుడు ప్రతి జీవికి ఏదో ఒక తలాంతు లాంటిది, ఏదో ఒక విజ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు ప్రతి జీవికి. కొన్ని పక్షులు నా వైపు చూడాలి. కొన్ని పక్షులు చిత్ర విచిత్రంగా గూళ్ళు కట్టుకోగలవు, తమ గుడారములను కట్టుకోగలవు. కొన్ని జంతువులు చాలా విచిత్రంగా చాకచక్యంగా ఆ బొరియలు త్రవ్వుకోగలవు. అంతెందుకండి, యాంట్ కాలనీ, చీమల యొక్క గృహాలు ఎలా ఉంటాయంటే ఎంత అద్భుతంగా ఉంటాయి. చీమల గృహాలు పైన ఒక చిన్న పుట్ట, చిన్నది కనిపిస్తుంది. బాగా అరణ్యంగా ఉన్న ప్రాంతాల్లో అయితే అక్కడ ఎవరు కదిలించే వాళ్ళు ఉండరు కనుక ఎక్కువ పెద్ద సైజులో హైట్లో పుట్టలు ఉంటాయి. వాటిలో కాలక్రమంలో పాములు కూడా జీవిస్తూ ఉంటాయి. నిజానికి అవి పాము పుట్టలు కాదు. ఏం పుట్టలు? చీమల పుట్టలు. చీమలు కష్టపడి తయారు చేసుకుంటే అందులో వెళ్ళి పాము బ్రతుకుతూ ఉంటుంది. అది సరే, ఎంత పైకి చాలా చిన్నగా ఉంటుంది, కానీ లోపలికి, భూమి లోపలికి, చాలా లోపలికి త్రవ్వుకొని వర్షపు నీళ్లు లోపలికి రాకుండా తమ ఆహారం, వేసవిలో తాము సిద్ధపరుచుకున్న ఆహార పదార్థాలు పాడు కాకుండా, ఇక వర్షాకాలం అంతా బయట తిరిగే పని లేకుండా పుట్టిన పిల్లల్ని సంరక్షించటానికి, ఇంట్లో ఉండే ఆడచీమను సంరక్షించడానికి, కుటుంబాన్ని ఒక కుటుంబంలాగా పోషించడానికి నెలల తరబడి బయటకు వచ్చే అవసరం లేకుండా చాలా పగడబందీగా యాంట్ కాలనీస్ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క దాని పోషణాధారం దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా బ్రతకడానికి దానికి ఒకటి నేర్పించి ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ గురుపోతు వేగము దేనికి అని అంటే తమ రెక్కలతో, తమ స్వ కష్టార్జితముతో తన ఆహారాన్ని సంపాదించుకోవటానికి. స్తోత్రం చెప్పండి. ఈ గురుపోతుని వైల్డ్ ఆక్స్ అని అన్నారు, అడవి దున్న అన్నారు. ఏంటో చెప్పండి గట్టిగా. ఈ గురుపోతును బైబిల్ ప్రకారం అడవి దున్న అన్నారు. మనకి మామూలుగా సమాజంలో కనపడే దున్న, ఎద్దు, ఆవు, బర్రె, ఎనుముగొడ్డు, ఇంకా జీవాలు, ఇవన్నీ ఉంటాయి కదా. మామూలుగా చాలా జాగ్రత్త వినాలి. నేను సాధారణంగానే చెప్తాను, చాలా లోతైన విషయాలే. ఈ జీవులు, ఈ ఆవులు, బర్రెలు వేల సంవత్సరాలుగా మనిషికి జీవనాధారం. అవునంటాం కాదంటారు? చెప్పండి. వేల సంవత్సరాలుగా మనిషికి
టెక్నాలజీ గత 100 సంవత్సరాలుగానే విప్లవం బలం పుంజుకుంది. గత 100 సంవత్సరాలుగానే టెక్నాలజీ బలం పుంజుకుంది. అంతకు ముందు వరకు కూడా చాలా గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఒకడు సంపన్నుడు, ఒకడు ఆస్తి గలవాడు అని అంటే పశువులు కలిగినోడే. అవునంటారు కదంటారు. పశువులు ఉంటే పాలు ఇచ్చే గేదెలు లాంటివి ఏమైనా ఎక్కువగా ఉంటే ఆస్తి కలిగినవాడు, ఆసామిలు అంటాడు, సంపదలు కలిగినవాడు. ఇప్పుడు పొలం 100 ఎకరాల పొలం ఉండే అది దున్నటానికి మంచి ఎద్దులు అక్కడ ఏమైనా ఉన్నాయి, అరకలు పెట్టి దున్నటానికి ఉన్నాయి అని అంటే ఏమండి సమృద్ధి కలిగిన వాడు. అతని ఇంట్లో ఎక్కువగా ఆహార ధాన్యం ఉంటుంది. సామెతల గ్రంథం, సామెతల పుస్తకం 14:4 త్వరగా సామెతల పుస్తకం 14:4 ఉండదు సరిగా. ఎద్దుల బలము చేత, చెప్పండి ప్రభు గట్టిగా, ఎద్దుల బలము చేత యజమానికి విస్తారమైన రాబడి, విస్తారమైన సంపద, విస్తారమైన ధాన్యం. ఆ ముందట పదంలో చాలా మంచి పదం ఉంది. ఎద్దులు లేని చోట గాదె యందు, గాదె అంటే ఏంటండి? ధాన్యం దాచిపెట్టే గోడౌన్ కదా, ధాన్యం దాచిపెట్టే గోడౌన్. అప్పట్లో గుడిసెలాగా వేసేవాళ్ళు, అందులో పైనుంచి ధాన్యం పోస్తే క్రింద నుంచి దాని అవసరాన్ని బట్టి తీస్తూ ఉండేవాళ్ళు. అది అని నేను అనుకుంటున్నా, పరిశోధించాల. సరే గోడౌన్, సరే ఇంట్లో అండి, ఇంట్లో అనుకున్నాం. ఒకరిని ఇంట్లో సమృద్ధి అయిన ధాన్యం ఉంది అని అంటే ఆ ఇంట్లో ఎద్దులు ఉన్నాయి అని అర్థం. స్తోత్రం చెప్పండి. అప్పటి కాలం గురించి చెప్తాను. అంటే ఎద్దు ఇతరుల పోషణకి ఒక ఆధారంగా ఉంది, ఇతరుల ఆశీర్వాదానికి ఒక ఆధారంగా ఉంది. కానీ ఇతరుల దగ్గర బానిసలాగే ఉంటాయి ఈ భూ సంబంధంగా. ఇక్కడ మనం కనపడే, ఎటు నడిపితే అటు కాడి మెడ మీద మోపుతాడు, మెడంతా వాసిపోతుంది, మెడంతా మొద్దుబారిపోతుంది. ఎలా నడిపితే అలా నడవ, ఎప్పుడు తిండి పెడితే అప్పుడే తినాలి. నేను నెగిటివ్గానే చెప్తున్నా దీని గురించి, ఇది గురుపోతు గురించి కాదు, ఇళ్లలో ఉండే ఎద్దుల గురించి. బానిసగా ఉండాలి, కొడతా ఉంటాడు, ఏమండి కొరడాలతో కొడతారు, తోక నలుపుతాడు, ఎంతో వేదన, ఎంతో బాధ, బానిస బ్రతుకు. అతనికి కష్టపడి ఒక బస్తా బియ్యం సంపాదించుకునే పని ఆ ఎద్దు చేపిస్తే కానీ ఒక పిడికెడు బియ్యం, పిడికెడు అన్నం, లేదా పిడికెడు ఏమంటారు దాన్ని, కుడితి ఏమంటారు, ఇంకా వేస్ట్ పొట్టు ఏమంటారండి, పొట్టుని తౌడు, ఒక పిడికెడు తౌడు దానికి ఆహారంగా పెడు. బానిసత్వం. ఇక్కడ కనపడే ప్రతి ఎద్దు కూడా బానిసత్వమే. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం చదువుకునే ఈ ఎద్దు, అడవి ఎద్దు, ఈ గురుపోతు ఒకరి క్రింద బానిసగా ఉండటానికి పొర్రపాటును ఒప్పుకోదండి. స్తోత్రం చెప్పండి. తాను కష్టపడుతుంది, తాను పరుగెత్తుతుంది, తన వేగమును, తన చక్యమును, తన చాతుర్యతను ఉపయోగించుకుంటుంది, కష్టపడి తింటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్ని ఎద్దుల్ని కంట్రోల్ చేసినట్లుగా ఈ ఎద్దును కూడా కంట్రోల్ చేయాలంటారు. అబ్బాయి నీకు కుదరదు సుమి, జాగ్రత్త అంటాడు యోబు 39వ అధ్యాయం. అద్భుతంగా ఉంటాయి ఆ పదాలు, అద్భుతంగా ఉంటాయి ఆ పదాలు. 39:9 నుంచి చూడండి చాలా జాగ్రత్తగా. యోబు పుస్తకం 39:9 నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. నీకు సమ్మతిస్తుందా? అది నువ్వు కట్టిన పశుశాలలో ఉంటుందా? ఎద్దుకేసినట్లుగా పగ్గం వేసి నాగటి చాళ్ళలో, ఏమండి పొలం దున్నటానికి నాగటి చాళ్ళతో నీవు గురుపోతును కట్టగలవా? ఇది ఈ ఎద్దులు కనుక భూమిని చదరం చేసినట్టు నువ్వు అనుకున్న ప్రతి చోట ఆ దున్నటానికి గురుపోతు నీకు సహకరిస్తుందా? నీకు తెలుసా దాని బలం గొప్పదనే విషయం? నువ్వు దాని చేత పని చేయించగలవా? అదిగో గమనించాలి, ఇక్కడ గమనించాలి. అది నీ ధాన్యమును నీ ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని నీవు నమ్ముతున్నావా? దాని గురించి నా వైపు చూడాలి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి. అది నీవు చెప్పినట్లే వింటుందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వేదో ఊహించుకుంటున్నావా? ఇది నా దగ్గర బానిసగా ఉండగలదు, ఇది నేను చెప్పినట్టు చేయగలదు. ఉద్యోగమా, వ్యాపారమా, పని పాట్ల ఏదైనా కూడా దానికి ఆహారం ఇవ్వాలంటే నేనే ఇవ్వాలి అనే ఒక బానిసగా అది నీకు తలవగుతుందని నీవు అనుకుంటున్నావా?
ఎంత రోషం కలిగించే మాటలండి, ఎంత అద్భుతమైన మాటలు. ఒక క్రైస్తవుడు ఎందుకని సాతాను కాడి క్రింద బానిసగా ఉంటున్నాడు ఈ రోజుల్లో? ఎక్కడ? గలతీలో ఉంటుంది అనుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు. దేవుడు నిన్ను ఒక బలమైన జీవిగా, బలమైన భక్తునిగా, బలమైన క్రైస్తవునిగా, బలమైన వ్యక్తిగా నిర్ణయించాడు. నీకు ఆహారం ఇవ్వగలడు, నీకు పని ఇవ్వగలడు, నీకు ఉద్యోగం ఇవ్వగలడు, నీకు వ్యాపారం ఇవ్వగలడు. నీ పోషణ ఆధారముగా ఆయన నీ కొరకు, నీ పక్షమై నిలబడగలడు. దీని నమ్మకం అది. ఇది ఎన్ని సంవత్సరాలు వేటకు బయలుదేరి తిండి దొరికినా దొరకకపోయినా దాని జబ్బలలో ఉన్న బలము తగ్గదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సింహములు కూడా ఆలోచిస్తాయి దాని జోలు పోవాలంటే. ఉందో లేదో? ఒక 7 సార్లు చెప్పండి. చూపించాను అంతకుముందు, తెలియదు అసలు. కనిపిస్తుందా? ఎద్దు, వైల్డ్ డాగ్స్ ఇదే, అడవి దున్న గురుపోతు. దీని వేగం ముందు, దీని బలం ముందు సింహాలు, పులులు కూడా వేటాడటానికి కొంచెం ఆలోచిస్తాయి. ఒక్కటే సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం కష్టపడి వేటాడతాయి. ఏమంటే ఒక 4, 5, ఒక 10 గనక ఒక మందగా మేస్తున్నాయి అంటే పొర్రపాటును కూడా వాడి జోలు పోవటానికి ఇష్టపడవు. ఎందుకంటే వాడికి తెలుసు నడ్డి విరిగిపోద్దని. వాటి కాళ్ళల్లో ఉన్న బలం అలాంటిది, వాటి వేగం అలాంటిది. వాటి వేగం, వాటి బలం, వాటి స్ట్రెంగ్త్ అంత గొప్పగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ప్రభుకి, గట్టిగా చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒకరు దానికి ఆధారంగా లేరండి, ఒకరు దానికి పోషకుడుగా లేడండి. ఎవరు చెప్తే, ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వినదండి. ఎవరో వచ్చి అబద్ధాలు చెప్పదండి. ఎవరో వచ్చి మోసాలు చేయమంటే చేయదండి. ఎవరో ప్రేరణాత్మకంగా వచ్చి నీకు ప్రార్థన ఎందుకులే, నీకు భక్తి ఎందుకులే, నీకు దేవుడు ఎందుకులే, ఏమండి నువ్వు పనికెళ్ళు, జీవనాధారం బాగా వస్తుంది, నువ్వు దానికి వెళ్ళు, దీనికి వెళ్ళు అని చెప్తే ఎవరో వచ్చి నీకు ఆహారం, నువ్వు కష్టం, నీకు నేను ఆహారాన్ని ఇస్తాను, నువ్వు పనికి వెళ్ళిపో, దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అంటే వినదండి అది. స్తోత్రం చెప్పండి. నాకు ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఆమేన్. నాకు పోషకుడు ఆయనే. స్తోత్రం చెప్పండి. నాకు ధాన్యమును సిద్ధపరచగలిగిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. నాకు ఏ పూటకు ఆహారం అనుగ్రహించగలిగిన వాడు ఆయన ఒక్కడే. గట్టిగా గట్టిగా నా పోషణాధారం ఆయనే. భూమి మీద ఉన్న ఎద్దులన్నిట్లాగా ఒక క్రింద బానిసగా బతకే కర్మ నాకు పట్టలేదు. అవసరమైతే ఆకలితో ఉంటా, అవసరమైతే భేదవాడిగానే ఉంటా, అవసరమైతే 2 పూట్లే తింటా. నాకు అవసరం అనిపిస్తే సంవత్సరానికి ఒక జత కూడా కొనుక్కోండి. నాకు అవసరం అనిపిస్తే నేను దేవుని పోషణలో తప్ప ఎవరి పోషణకి, ఏ రాజకీయ నాయకుని పోషణకి లొంగను నేను. స్తోత్రం చెప్పు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒక క్రైస్తవునిగా నీ వేగం దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేవుని దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి, దేవునిపై ఆధారపడి దేవుడిచ్చే పోషణను అనుభవించటానికి. మన పాద వేగం ఎలాంటిది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మన పాద వేగం ఎలాంటిది? ఇప్పుడు మనష్షే గోత్రాన్ని, ఎఫ్రాయిము గోత్రాన్ని ఆ దైవజనుడైన మోషే దీవిస్తూ ఆశీర్వదిస్తూ 2 రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు అక్కడ. అన్ని విషయములలో ధనధాన్య సమృద్ధి మీ గోత్రాలకు, మీ పిల్లలకు కలుగుతుందయ్యా అన్నట్లుగా యోసేపును మనసులో పెట్టుకొని ఎఫ్రాయిము, మనష్షే గోత్రాన్ని ఆశీర్వదిస్తూ, రెండో వైపుగా జై జీవితం. ఒకవైపేమో సమృద్ధి. 33:17 ఉంటుంది. తర్వాత చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 33:17, 16 ఆ పైన ఉంటుంది. 16 నుంచి స్టార్ట్ అవుతుంది, చూసుకోండి. ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు అన్ని విధాల సమృద్ధితో ఉంటాయి, అన్ని విధాల సమృద్ధితో ఉంటాయి. ఓవైపు జై జీవితాన్ని కలిగి ఉంటాయి. అసలు నేను మిమ్మల్ని అడిగే విషయం ఏంటి అని అంటే, నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నకి ఏ సందర్భంలో పుట్టారు అనేది మీకు తెలుసా? ఏమండి? అది సరే,
ఏ సందర్భంలో పుట్టారంటే, ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో యోసేపు రాజు ముందు నిలబడి 7 సంవత్సరాలు, నెక్స్ట్ 7 ఇయర్స్ సమృద్ధి కలిగిన పంటలు పండుతాయ్యా, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తాయ్యా. ఓ నీ వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అని చెప్పి సన్మానించి రథం ఎక్కించి శుభ్రంగా ఒక అధికారి ఒక కుమార్తెను తీసుకొచ్చి పోతిఫర్ కుమార్తె అయిన ఆసనతను తీసుకొచ్చి యోసేపుకు వివాహం చేస్తే, ఈ కరువు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల వ్యవధిలో 2 పిల్లల్ని కన్నాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు పుట్టడంతోనే, వీళ్ళకి ఊహ తెలియకపోవడంతోనే దేశంలో కరువు వచ్చేసింది. దేశంలో మాత్రమేనా, ప్రపంచంలోనే కరువు వచ్చేసింది. ప్రపంచం నలు దిశల కరువు విలయతాందమాట. ఏ నక్షత్రంలో పుట్టావయ్యా నువ్వు అంటుంటారు. ఏ గోత్రంలో పుట్టావనైనా నువ్వు, దరిద్రం. ఇతను పుట్టాడు మా కుటుంబంలో దరిద్రం. ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచే దరిద్రమే. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి శత్రువులుగా మార్చబడే చాలా తక్కువ సందర్భాల్లో, చాలా తక్కువ మాటల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. పిల్లల పుట్టుకల్ని వాళ్ళ అభివృద్ధికి ఆశీర్వాదానికి ముడిపెట్టి ఆ పిల్లల ముందే అంటుంటారు చూసారా, వాళ్ళ కరువుని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ వేదల్ని మనసులో పెట్టుకొని ఆ పిల్లల ముందే, వాళ్ళు మనసులో బాధపడటం వేరే విషయం, సరే బాధపడకూడదు అది వేరే విషయం, కానీ ఆ పిల్లల ముందే అంటుంటారు చూసారా, నువ్వు పుట్టావు దరిద్రం నెత్తి మీదకి వచ్చి పడింది అన్నట్లు. వాళ్ళిద్దరూ పుట్టారు, వెంటనే నెక్స్ట్ 7 ఇయర్స్ భయంకరమైన కరువు. ఏమంట పుట్టారో కరువు. కరువుకి కారకులుగా నిలబడిన వీళ్ళిద్దరిని, లేదా కరువుకు ఒక ముఖద్వారంగా వీళ్ళ పుట్టిన శుభవేళ, వీళ్ళ పుట్టిన వేళ విశేషాల్లో కరువు దేశంలో ప్రపంచంలో వస్తే మోషే అంటాడు, యోసేపు నీ 2 పిల్లలు సర్వ సమృద్ధి కలిగిన వారుగా ఉంటారు. కోటని గట్టిగా చప్పట్ల కోటు ప్రభు గట్టిగా చప్పట్ల. హల్లెలూయా. అందుకే ఈ గోత్రాల్లోంచి గొప్ప గొప్ప వ్యక్తులు లేచారు, గొప్ప గొప్ప నాయకులు లేచారు. ఇక ఎఫ్రాయిం గోత్రం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఇజ్రాయేలు 10 గోత్రాల మొదటి నాయకుడు ఎవరండి? ఎఫ్రాయిమీయుడు యెరోబాము. ఆ జాతిని పిలవాలంటే ఎఫ్రాయిము అని పిలవాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చూడండి, మన జీవితాలు ఎలా ప్రారంభించబడ్డాయో మనకు తెలియదు. మన ముగింపు ఎలా ఉండాలి అన్నది మాత్రం మనం ఆలోచించుకోవాలి. మన పోషణాధారం ఎవరు, మనం ఎవరిపై చూస్తున్నాం, ఎవరిపై ఆధారపడు. దేవుడు మనకి వేగముగా పనిచేయగలిగిన సత్తా ఇచ్చాడు. చాలామందికి ఓన్ టాలెంట్స్ చాలా బాగుంటాయి, చాలా అద్భుతం. ప్రతి ఒక్కరికి కూడా చేతిలో ఏదో ఒక తలాంతు పని ఉంటానే ఉంటుంది. ఆ వేగమును దేవుని కొరకు వాడుకోవాలి. ఆమేన్. ఆ వేగమును దేవుడు నీకు ఇచ్చిన పోషణ, నీ చేతికి వచ్చిన ఏ పని కూడా శక్తి లోపం లేకుండా చెయ్యి అని అంటాడు ప్రసంగి గ్రంథకర్త. పని చేయాలి, కష్టపడాలి. ప్రతిరోజు నేను కష్టపడతానయ్యా, ఒకటి కింద నేను పని చేయటం ఏంది? నేను చెప్పేది అది కాదు. నేను సాతానికి భక్తులకి ముడిపెట్టి చెప్తున్నా. ఒకరి కింద ఉద్యోగాలు పనులు ఇది కాదు నేను చెప్పేది. ఒకరికి సాతాని కింద నేను ఉండటం ఏంది? వాడెవడో నాకు జీవనాధారం ఇవ్వటం ఏంది? నేను దేవుణ్ణి వదిలిపెట్టి తిరగటం ఏంది? అర్థమైంది ఇప్పుడు? నేను దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగితేనే నాకు పూట గడుస్తుందా అని అంటే, ఆ పూట తిండి నాకు అవసరం లేదు అని అంటది ఈ గురుపోతు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. నేను విస్తరించి మాట్లాడను, కొన్ని విషయాలు చెప్తాను. సరే, గురుపోతు వేగము దేనికండి చెప్పండి? దేవునిపై ఆధారపడి పోషణాధారంగా తాను దేవునిపై మాత్రమే ఆధారపడి దేవుడిచ్చేది మాత్రమే తినటానికి, దేవుడు ద్వారా మాత్రమే సంపాదించుకోవడానికి తన వేగాన్ని ఉపయోగించుకున్నాం. ఇక 2 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ జింకల వేగము వంటి వేగము ఏంటో చెప్పండి. మామూలు జింకలు కూడా కదండి, కొండలలో నుండి జింకల వేగము వంటి వేగం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 12:8. త్వరగట్టిగా. ప్రవీణులు
కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు. ఆమె చెప్పండి. చేతులు ఊపుతూ ఉత్సాహంగా ఉండాలా, నిద్రపోవద్దు. వచ్చి నలుగురు నిద్రపోతే ఇంకా చెప్తాం గట్టిగా హల్లెలూయా. చూడాలి, కొండలలో నుండు జింకలంతా. చూడండి, జింక, లేడి, దుప్పి, కొన్ని తర్జుమాల్లో లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి అడవి మేక అనే పదాలు కూడా వాడారు. ఏంటి? జింక, దుప్పి, లేడి, ఇంకా అడవి మేక. ఈ పదాలన్నీ కూడా దీనికి సంబంధించినట్లుగానే వస్తాయి. జింక, లేడి, దుప్పి అని మాత్రమే చూపిస్తా, ఈ అడవి మేక దగ్గరికి వెళ్ళకుండా. ఇది కొండలలో నుండి జింకలంత వేగం. ఈ జింక వేగం ప్రాముఖ్యంగా దేనికి ప్రయోజనకరంగా ఉంటుంది అని అంటే, వేటకాని ఊరిలో నుండి తప్పించుకోవడానికి. దేనికండి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చదువుదామా మరి అది? సామెతలు 6:5. వేటగాని చేతిలో నుండి, వేటగాని ఊరిలో నుండి లేడీ తప్పించుకున్నట్లుగా దేవుని పిల్లలు తప్పించుకున్నా. చూడాలి జాగ్రత్తగా. వేటగాని ఊరిలో నుండి లేడీ తప్పించుకోకపోతే బలైపోతాం. ఇప్పుడు లేడీ జింకలు కొన్ని ఉంటాయి, మగ జింకలు ఉంటాయి. వాటి కొమ్ములు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ రోజుల్లో వాళ్ళకి కొమ్ములు దానికి చాలా ఎత్తుగా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఎంత కొమ్ములు పెరిగినా, కొమ్ములు తిరిగినదైనా కూడా అది ఎంత వేగముగా పరిగెత్తినా తన కొమ్ములు ఎక్కడ కూడా తగులుకోకుండా జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఇది కనుక తప్పించుకోకపోతే, పారిపోకపోతే, ఒక దేవుని బిడ్డకి ఎక్కడ పారిపోవాలి, ఎక్కడ నిలబడాలి అర్థం అవ్వాలి. దేవుని తిమోతి యవనేచ్ఛలను విడిచి పారిపో అంటాడు. ఏంటో చెప్పండి అందరూ. తిమోతి యవనేచ్ఛలను విడిచి పారిపో. అక్కడ తిమోతి, యవ్వనుడైన తిమోతితో పౌలు చెప్తూ ఉంటే, మరి యవ్వనుడైన యోసేపుతో ఎవరు చెప్పారండి? ధర్మశాస్త్రం ఉందా? ప్రవక్తలు ఉన్నారా? దైవజనులు ఉన్నారా? నేర్పగలిగిన, చెప్పగలిగిన, బోధించగలిగిన, మంచి నడతల్లో నడిపించగలిగిన తమ తండ్రి అయిన యాకోబు యోసేపుతో ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు ఉన్నాడు తిమోతికి. వాళ్ళమ్మ, వాళ్ళ అవ్వ, తిమోతి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూడా భక్తిపరులే, దేవుని సన్నిధిలో భక్తిపరులే. నేర్పటానికి, నేర్చుకోవడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు తిమోతికి ఉన్నాయి. నేను అడుగుతాను మిమ్మల్ని, యోసేపుకి ఏం ఆధారం ఉంది? ఇక్కడ చెప్పబడుతుంది, అక్కడ చూపబడుతుంది. స్తోత్రం చెప్పండి. అక్కడ యోసేపుని యవనేచ్ఛలు శోధిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, యవనేచ్ఛలకు చోటిచ్చినవాడు కాదు, అపవిత్రతకు చోటిచ్చినవాడు కాదు, శోధనకు చోటిచ్చినవాడు కాదు. ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలి, ఏం చేస్తే తప్పించుకోగలను? తిరగబడాలా, కొట్టాలా, నిందించాలా, అవమానించాలా, రచ్చ చేయాలా? ఏం చేస్తే దేవుని దృష్టిలో నేను నీతిగా, యథార్థంగా ఉండగలను ఆలోచించాడు. ఇన్స్టాంట్గా అతనికి వచ్చిన ఆలోచన ఏంటో తెలిసిన? రన్, పరుగెత్తు, పారిపో. వెంటనే ఆ ఇంట్లో నుంచి వెంటనే బయటకు వచ్చేసేసి పారిపోయాడు. చాలామందిని శారీరక ఆలోచనలు, శారీరక ఆశలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ధనాశ, ఏమండి, ధనాశ, వస్తు ఆశ, లౌకిక ఆశ, లోకములో ఉన్న భోగముల్ని అనుభవించాలి, అన్నీ చవి చూడాలి అనే ఆ శరీర సంబంధమైన, పాప సంబంధమైన, శాప సంబంధమైన ఆశలు పట్టి పీడిస్తూ, శోధిస్తూ, దినము బాధిస్తూ ఉంటే వాటిని విడిచి పారిపోయే ప్రయత్నాలు ఎవరు చేయరు. నన్నేం చేస్తాయిలే, నేనేం చేయగలుగుతాను లేదు. రాజన్న గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక దైవజనుడు పడిపోయాడంట. ఎన్ని సంవత్సరాల వయసు అండి? గట్టిగా వయసే 60 సంవత్సరాలు అంటే అనుభవం, సేవలో అనుభవం. వయసే 60 ఏళ్ళు అంటే సేవలో 30 ఏళ్ళు అనుకుందామా? 30 ఏళ్ళ అనుభవం సేవలో ఉంది. వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో శోధనలో పడిపోయాడు. 60 సంవత్సరాల వయసులో సాతాను ఉచ్చులో పడిపోయాడు. 60 సంవత్సరాల వయసులో సాతాను వల్ల చిక్కుకుని పడాడు అని అంటే
అరే ఎన్ని సంవత్సరాలు నువ్వు పరుగెత్తిన పరుగు ఎటుపోయింది? నీ పాద వేగం ఎటుపోయింది? దేవుణ్ణి పాదములలో జింకలకిచ్చిన వేగం ఇచ్చాడు, నువ్వు పరిగెత్తాలంతే. శరీర కార్యాలు, శరీర శోధనలు, ఆ పరిస్థితులన్నీ, లౌకిక విషయాలను విడిచి పరుగులు చేయాలి దూరంగా. స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు అంటాడు, నేను వెనుకున్న వాటన్నింటినీ మర్చిపోతున్నానయ్యా. నేను మర్చిపోకపోతే నా వెనకాల వస్తాయి. స్తోత్రం చెప్పండి. నేను మర్చిపోతే నా వెనకాల వచ్చేస్తాయి, నన్ను పట్టేసుకుంటాయి, నా పరుగుకి అడ్డం పడతాయి. నా కాళ్ళకు అడ్డం పెట్టేస్తే, వాటి కాలు అడ్డం పెట్టేస్తే నేను ముందుకు పడి మూతిపలు రాలిపోతాయి. మరి నా సేవ వ్యర్థం, నా ప్రతిష్ఠ వ్యర్థం, నా దర్శనం వ్యర్థం, నా సమర్పణ, నా వైరాగ్యం, నేను దేవుడి కొరకు తీసుకున్న తీర్మానాలన్నీ నీరు గారిపోయినట్లే. పడిపోతూ ఉంటాం, క్షమించమని అడుగుతూ ఉంటాం. దరిద్రం కదా. ఏమండి, పోవద్దు అని అంటే పోతానే ఉంటాం. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి మాకు లాంటి దైవజనం లేదని చెప్తే మా మీద బాధపడతారు. ఏమండి, బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసిన సంగతి మాకేం తెలియదు కదండి, ఎక్కడికి వెళ్ళారో ఏంటో పరిస్థితులు. నా వరకైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయను. ఎందుకు, వాక్యాల్లో మళ్ళీ ఖచ్చితంగా అవన్నీ బుర్రలో ఉన్నాయంటే వచ్చేస్తాయి. అందుకని నేను పెట్టుకోను బుర్రలో, వినను కూడా పెద్దగా. అట్లాంటివి వెళ్ళకూడని దగ్గరికి, చేయకూడని వాటికి, ఆ శోధనలో పడిపోతూ ఉంటాం. కుటుంబంలో ఫ్యామిలీ కష్టాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. అదే విషయంలో దేవుడు ఏదైనా మాట్లాడితే మాత్రం బాధపడతాం, పశ్చాత్తాపడం. మళ్ళీ పశ్చాత్తాపం ఉండదు, బాధ ఉంటుంది. మందిరం మానేసే అవకాశాలు కూడా ఉంటాయి. అరే నువ్వు అక్కడి నుంచి పారిపోవలసిన వాడవు కదా. ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను నేను మీతో. బైబిల్లో దావీదుకి ఒక అక్క ఉన్నారు, ఇద్దరు అని అంటూ ఉంటారు. సరే, ఒక అక్క గురించి ఎక్కువగా రాయబడి ఉంది. ఆమె పేరు సెరూయా. ఏంటో చెప్పండి గట్టిగా. ఆమెకి 3 పిల్లలు. పెద్దవాడు యోవాబు, రెండోవాడు అబీషై, మూడోవాడు అశాహేలు. ఎవరు? పెద్దవాడు యోవాబు, రెండోవాడు అబీషై, మూడోవాడు అశాహేలు. ఈ అశాహేలు గొప్పతనం ఏంటంటే జింకలంత తేలికగా పరుగెత్తగలిగిన వాడట. హుసేన్ బోల్ట్కి తాతలు అంటాడు అనమాట. హుసేన్ బోల్ట్ పరిగెత్తడం చూసాడా? ఆఫ్రికా ఖండాలకు సంబంధించిన వాళ్ళందరూ పాదవేగం చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ధన్యత అది. హుసేన్ బోల్ట్ పరిగెత్తాడు చూసారా? ఎంత తేలిక, ఎంత ప్రెజర్ తీసుకోడు ఆయన. సెకండ్స్ వ్యవధిలోనే మీటర్లు పరిగెత్తేసేసి ప్రశాంతంగా పరుగు ముగించి ఆయన పని చేసుకుంటుంటాడు. హుసేన్ బోల్ట్కే తాతలా అంటాడు. ఎంత అడ్డులు, అడ్డంకులు, ఏదైనా కొండల బండల ఏదైనా సమస్యలు ఏది వచ్చినా కూడా ఇతను ఆ జింకలంత తేలిక, అడవి లేడి అంత తేలికగా పరుగెత్తగలిగిన వాడట. సరే, పరిగెత్తుతున్నావు నాన్న, నువ్వు యవనస్తుడు కదా, పరిగెత్తుతున్నావు. ఎక్కడికి పరిగెత్తుతున్నావు అని అంటే, ఇతని పరుగు ఉపయోగించాల్సిన చోట ఉపయోగించకుండా ఇతనికి ప్రాణాపాయం తీసుకొచ్చే దగ్గర ఉపయోగిస్తున్నాడు. ఆ ముందర ఉంది ఎవరో తెలిసిన, ఇతను ఒక వ్యక్తిని తరుముతున్నాడు. ఆ వ్యక్తి అబ్నేరు. ఎవరండి? సౌలు సైన్యాధిపతి అబ్నేరు, దావీదు సైన్యాధిపతి యోవాబు. అసలు అబ్నేరు ఎవరో తెలిసిన? అబ్నేరు కుయుక్తి ఏంటో తెలిసిన? అబ్నేరు బల శౌర్యములు ఏంటో తెలిసిన? నిద్రలో గుర్తొచ్చినా కూడా ఇంకా రాత్రి నిద్ర పట్టదు. అంత బల శౌర్యములు కలిగిన వాడు, అంత వివేకం కలిగిన వాడు, అంత చాకచక్యమైన వాడు అబ్నేరు. చిన్నవాడు కాదు. నేను మీకు చెప్పానో లేదో తెలియదు. అబ్నేరు గురించి ఒక క్యారెక్టర్ స్టడీ చెప్పానని అనుకుంటున్నా. చాలా అద్భుతమైన విషయాలు, నెగిటివ్గా కొన్ని ఉన్నాయి, కానీ పాజిటివ్గా చాలా అద్భుతమైన విషయాలు అబ్నేరులో ఉన్నాయి. అబ్నేరుని సహావుని తరుముకుంటూ పోతున్నాడు ఈ మనిషి. అరే, అబ్నేరు నిన్ను తరిమితే నువ్వు పరిగెత్తాలి. నీ పాద వేగము నీవు మరణించకుండా తప్పించాలి. నీ పాద వేగం నీవు శోధనలో చిక్కుకోకుండా, నీవు దుష్టునికి చిక్కకుండా తప్పించుకోగలగాలి. అది నీకు దేవుడిచ్చిన పాద వేగం. అంతేగాని నువ్వు దుష్టుని వెనకాల, నువ్వు శోధనల వెనకాల ఏం చేస్తా సముద్రానికి దగ్గరకు పోయి, అలలకు దగ్గరకు పోయి ఏం చేస్తానని చెప్పి రొమ్ము విడుచుకొని నిలబడ్డావు అనుకోని ఏం చేస్తాయి? తన్నుకొని అలలు వస్తున్నప్పుడు మన పాదాలని, మన పాద వేగాన్ని దేనికి ఉపయోగించుకోవాలి? అలల నుంచి తప్పించుకోవడానికి, కొంచెం వెనక్కి పరిగెత్తడానికో వెనక్కి వెళ్ళడానికో తప్పించుకునే దగ్గర తప్పించుకోవాలి, తిరుగుబాటు చేసే దగ్గర
ఏర్పాటు చేయాలి. ప్రభువైన యేసయ్య కూడా చాలా సందర్భాల్లో తప్పించుకొని పోయానన్న పదం ఉంటుంది. ఏం పదం? యేసయ్య. ఆయనకు అంత అవసరం ఏముంది? సిచ్యువేషన్, ఆయనకి సిచ్యువేషన్ సెన్స్ ఉంది. అది ఎక్కడ మనం తప్పుకోవాలి, ఎక్కడ మనం నిలబడాలి. కొన్ని సందర్భాల్లో అదే వ్యక్తుల దగ్గర నిలబడి సవాలుగా చెప్తాడు. కొన్ని సందర్భాల్లో అదే వ్యక్తుల చేతిలో ఉండి తప్పించుకొని పోతాడు. ఆయన అబ్నేరు చేతిలో ఉండి తప్పించుకోవాల్సిన అసహ్యులు అబ్నేరునే తరుముకుంటూ పోతున్నాడు. ఇప్పుడు అబ్నేరు అంటాడు, నాన్నా నీ పాదవేగం చూస్తుంటే నువ్వు మా యోవాబు తమ్ముళ్ళలాగా ఉన్నావే, నువ్వు అసహ్యులువా అన్నాడు. అవును, నేను అసహ్యుల్నే. చిన్నపిల్లోడు అమ్మా, నువ్వు అంతా ఆవేశంగా ఉన్నట్టున్నావు, అనవసరంగా దెబ్బతింటావు, నువ్వు వెళ్ళిపో. లేదు నేను తరుముతాను. లేదురా బాబు, నేను నీకంటే బలం కలిగినవన్నీ, నువ్వు తప్పుకో, నువ్వు వెళ్ళిపో. మీ అన్న ముందు నేను తలెత్తుకొని నిలబడలే, నువ్వు తప్పుకో అంటాడు అబ్నేరు. లేదు నా పాదవేగాన్ని నేను నిన్ను తరిమేదానికి ఉపయోగించుకుంటా. సరే నీ కర్మ అని చెప్పి అబ్నేరు పరుగెత్తుతూనే తన చేతిలో ఉన్న ఈట తీసుకొని పొడిస్తే దెబ్బకు ఒక పొడుసుడికి చచ్చిపోయాడు. మరణాన్ని వెంటబడి తరిమి తన పాదవేగం మరణానికి చేరువ చేసింది, కానీ మరణం నుండి తప్పించుకోవడానికి చేరువ చేయలేకపోయింది. జింకలంత పాదవేగం. నీ పాదవేగం ఎవరినో తరమటానికి, ఎవరినో లేకపోతే సాతాను వెనకాల పరుగెత్తటానికి కాదు సుమి. నీ పాదవేగం నిన్ను ఉన్నత స్థలములలో నిలబెట్టాలి. గట్టిగా కొట్ట, అందరూ గట్టిగా. బైబిల్లో ఉన్నదే, కొట్టు గట్టిగా ప్రభుకి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ సిచ్యువేషన్ అంటే సమూయేలు 2వ పుస్తకం 2:18 ఉంటుంది. ఆ పైన కింద కూడా ఉంటే చూసుకోండి. ఇప్పుడు నేను ఉన్నత స్థలాల గురించి చెప్తాను. కీర్తన 18:33 చదవండి. 18:33 అండి కీర్తన. ఎవరైనా చూడండి. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హబక్కూకు 718 పేజీ అనుకుంటా. హబక్కూకు 3:19. హబక్కూక్ 3:19. ఇక్కడ చూడాలి. 772 3:19. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దావీదు అంటాడు, నన్ను నిలబెడతాడయ్యా ఉన్నత స్థలాల మీద, ఎత్తైన స్థలాల మీద నన్ను సజీవంగా నిలబెడతాడు. చచ్చిన వాళ్ళ లిస్టులో ఉండను నేను, మరణానికి దగ్గరైన వాళ్ళ లిస్టులో ఉండను, పడిపోయిన వాళ్ళ లిస్టులో ఉండను నేను, శోధనకు లొంగిన వారి లిస్టులో ఉండను నేను, పాపములో పడిపోయి శాపంగా మారిన వాళ్ళ లిస్టులో ఉండను నేను. నా ప్రాణం పోవటానికి నేనే ఉత్తరవాదిగా ఉండను. నా ప్రాణం ఆయన జీవపు మూటలో దాచబడింది. గట్టిగా నన్నెవరు ఏం చేయలేరు. నేను తప్పించుకుంటానే ఉంటా. ఆ దుష్టుడు వలేస్తుంటా, నేను తప్పించుకుంటుంటా. ఆ దుష్టుడు వలేస్తుంటా, నేను తప్పించుకుంటా. ఆ దుష్టుడు శోధిస్తానే తప్పించుకుంటా. ఏమండి, శరీర కోరికల విషయాల్లో శోధిస్తుంటా, నేను తప్పించుకుంటాను. ధనం విషయంలో, ఆస్తుల విషయాల్లో శోధిస్తుంటా, నేను తప్పించుకుంటాను. ఏ విషయంలోనైనా వాటెవర్ మీరు ఫిలప్ చేసుకోండి. ఇంకా ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా మీకు శోధనలు వస్తున్నాయో అవన్నీ దుష్టుడు వేసే వలలే. వాడికంటే సిగ్గులేదు, మనకైనా ఉండొద్దండి. పెద్దయిన అన్నదే నేను చెప్తున్నాను. సిగ్గులేనుడు అంట. ఈ ప్రపంచంలో సిగ్గులేని జీవం ఏదైనా ఉంది అంటే సాతాను జీవమే. ఎవరు చెప్పండి, చెప్పండి. బాగా ఇష్టం లాగుంది వాడంటే మీకు చెప్పట్లే ఎవరు? సాతాను గడు ఎవరు? అందరూ. మీకు ఇష్టమైతే నేనేం చేయలేను. ఈ ప్రపంచంలో సిగ్గు లేనివాడు ఎవరైనా ఉన్నారని అంటే సాతాను గడే. మరి మనకు ఉండొద్దండి సిగ్గు. పడిపోతామా? వెనుతిరుగుతామా? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? శోధనలో చిక్కుకుంటామా? వాడి చేతికి చిక్కితే నిన్ను ఎత్తుకోడు, జుట్టు పట్టుకొనే తీసుకెళ్తాడు. ఏం పట్టుకొని చెప్పాలి? ఆడి చేతికి చిక్కితే నిన్ను ఎత్తుకోడు, కానీ యేసయ్య చేతికి చిక్కితే
ఎత్తుకొని ముద్దాడగలిగిన దేవుడు. కొట్టు గట్టిగా వేసే చాపట్ల. ఎత్తుకొని నడపగలిగిన దేవుడు. కొట్టండి గట్టిగా. అవసరమైతే నిన్ను ఎత్తుకొని ఉన్నత స్థలములపై తీసుకెళ్ళి అక్కడ నీ పాదములు పెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం కలుగును గాక ప్రభువుకి. మరి ఎవరి చేతికి చిక్కుదాం? అడవి లేడి ఎంత వేగం నా ప్రభు మీకు ఇచ్చుదురుగాక. అడవి జింకలంత పాదవేగం నా ప్రభు మీకు ఇచ్చుదురుగాక. ఆ పాద వేగముతో మీరు ఉన్నత స్థలములపై గంతులు వేదురుగాక. ఉన్నత స్థలములకు చేరుదురుగాక. ఉన్నత రాజ్యమునకు వారసత్వం సంపాదించుకొందురుగాక. మన పాదవేగం ఉన్నత స్థలాలు ఎక్కడానికే ఉపయోగించాలి. రోడ్డు మీద పక్కన కనబడే అన్నీ చూసి బలహీనమయ్యామనుకోండి, ఆ స్థలాల్లో నుండి జారి పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎన్ని చదివిచ్చాను? సమూయేలు 2వ పుస్తకం 2:18 చదివారా? చూసుకోండి, టిక్ చేసుకోండి. సామెతలు 6:5 అది కూడా నోట్ చేసుకో. కీర్తన 18:33 నోట్ చేసుకోండి. హబక్కుక్ 3:19 నోట్ చేసుకోండి. మూడో విషయం చెప్తాను. గుర్రముల వేగము వంటి వేగము. మొదటిది ఏంటో చెప్పండి. మొదటిది ఏంటి? గురుపోతు వేగము వంటి వేగం. పోషణ, అది గుర్తుపెట్టుకోవాలి. పోషణ దేవునిపై ఆధారం. జింకల వేగము వంటి వేగం, ఇది సాతాను చేతుల్లో నుండి తప్పించుకోవటం. గుర్రముల వేగము వంటి వేగం యుద్ధం. యుద్ధములో జయం. ఇర్మియా 4:13. గుర్రముల వేగము వంటి వేగము. 4 ఇర్మియా పుస్తకం 4:13. ఓకే. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. ఆయన గుర్రము నాకు చాలా బాగా నచ్చిన పదం. గుర్రముల వేగము నీకు ఉండటం మాత్రమే కాదు, నీవు ఆయన వాడే గుర్రముగా ఉండాలి. గట్టిగా, ఆయన కొరకు వాడబడే గుర్రముగా ఉండాలి. ఆయన జరిగించే యుద్ధములో పాల్గొనే గుర్రముగానే ఉండాలి. హల్లెలూయా. ఆయన కొరకు యుద్ధము చేసే గుర్రముగానే ఉండాలి. ఆమేన్. గట్టిగా. గుర్రము అనే టైటిల్. ఇట్లా ఇప్పుడు చెప్పిన ఈ జీవులన్నిటి గురించి ఒక్కొక్క జీవి గురించి ఒక్కొక్క వర్తమానం చెప్పుకోవచ్చు. నేను జస్ట్ ఈ వేగము అనే దాన్ని టార్గెట్ చేసి మాత్రమే చెప్తాను. యోబు పుస్తకం అక్కడ గుర్రం గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఒక కోణంలో మనం మాట్లాడుకుందాం. 39:24 ముగిస్తాను, సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత. 24 నుండి 24. ఉద్దండ కోపముతో, ఇక్కడ తెలుగులో అది బహుగా ఇక్కడ బహుగా అన్న పదాన్ని మూల భాషలో వేగముగా అని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చదువుతాను. ఉద్దండ కోపముతో అది వేగముగా పరిగెత్తును. ఎక్కడికి పరిగెత్తుతుంది అని అంటే ఎక్కడది? 39:20 గుర్రం గురించి. 18 నుంచి మీరు తర్వాత చూసుకోండి. 18 నుంచి ఎట్లా గుర్రం గురించి చదువుకుంటూ వస్తే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. యుద్ధ భూమిలో అడుగు పెట్టినప్పుడు నా వైపు చూడాలి. చదువుకొని ఇంటికి వెళ్ళాలంటే నా వైపు చూడాలని అర్థం. యుద్ధ భూమిలో అడుగు పెట్టినప్పుడు ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందా అని కాలు దూవుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు పరుగెత్తుదామా అని కాలు దూవుతుంటుంది. ఎప్పుడెప్పుడు వేగముగా వెళదామా అని కాలు దూవుతుంటుంది. రాసు భయపడొచ్చేమో కొన్ని సందర్భాల్లో. ఆ గుర్రంపై ఆసీనుడిగా ఉన్న సైనికుడు భయపడొచ్చేమో కొన్ని సందర్భాల్లో. ఈ గుర్రము మాత్రం భయపడదట. స్తోత్రం చెప్పండి. ఇది యుద్ధ అశ్వము. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఇది రథాశ్వము, ఇది యుద్ధాశ్వము. భయము ఎరుగని అశ్వం. అది ఎదట వస్తున్న శత్రువును చూసి పళ్ళు ఎకిలిస్తుందట. ఆహా కమాన్ చూసుకుందాం రా అంటుందంట. కమాన్ చూసుకుందాం రా.
నువ్వానైనా చూసుకుందాం అని చెప్పే ఒక తెగింపు. రోగమా, బలహీనత, సమస్యల, కన్నీళ్ళ, కష్టముల, వేదనల, శోధనల, బాధల, నిందల, అవమానాల, వాట్ ఎవర్ ఇట్ మే బి, రా చూసుకుందాం. నన్ను ఓడించేంత దమ్ము నీకు లేదు, నన్ను గెలిచేంత ధైర్యం నీకు లేదు, నన్ను ఓడించి పడగొట్టగలిగిన సత్తువ నీకైతే లేదు. దేవుడే నాపై ఆసీనుడిగా ఉన్నాడు, జయము నాదే. గట్టిగా గట్టిగా అది ఉద్దండ కోపంతో వేగముగా పరుగెత్తుతూ ఉంటుందంట. బాకానాదం విన్నప్పుడు అంతా ఆహా ఆహా, నాకు యుద్ధానికి టైం అయిందా, నాకు భోజనానికి టైం అయిందా అని ఆనందపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, ఇక నేను ముగిస్తాను, ఆహా అన్న ముగించేస్తాను, ఇంక పోయి బిర్యానీ తినొచ్చు. ఏమండి, ఆహా ఆహా ఇంట్లో ఇప్పుడే ఫ్రెష్గా ఉడకబెట్టిన బురాన్ని తినొచ్చు అని ఆకలికి తట్టుకోలేక ఆహాహా అనుకునే వాళ్ళు ఉంటాం. కానీ పోరాడేదానికి ఆహాహా అనుకునే ఎంతమంది అండి? పోరాడదానికి ఆహాహా అనుకునే ఎంతమంది? కష్టపడేదానికి, ప్రభు కార్యం కొరకు ప్రయాసపడేదానికి, ప్రభువు కొరకు కష్టపడేదానికి ఆహా ఆహా, దేవుని పనికి, దేవుని మందిరమా, ఆహా దేవుని మందిరానికి పోదాం. ఆదివారం వచ్చిందా, ఒక పండగ దినంగా. సభలు వస్తున్నాయా, ఒక పండగ దినంగా. ఆహా దేవుని వాక్యం వినే సమయం వచ్చిందా, ఆహా దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఆహా పరిచర్య జరుగుతుందా, దేవుని పని జరుగుతుందా, ఆహా దేవుని కొరకు నేను గొప్ప కార్యాలు చేసే, దేవుని కొరకు నేను ప్రయాసపడే సమయం నాకు దగ్గర పడిందా, ఆహా ఆహా. రివర్స్లో చేస్తున్నామా లేకపోతే మంచిగానే చేస్తున్నామా? దేని కొరకు మనం ఆహా ఆహా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. గుర్రము అంటే యుద్ధము, యుద్ధము అంటే గుర్రం. సామెతల పుస్తకం 21:31 ఉంటుంది, చూసుకోండి. యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచాలి అని అంటుంది. యుద్ధము అని అంటే గుర్రం, గుర్రము అంటే యుద్ధం. నీవు ఒక గుర్రంగా ఉండాలి, ఆమె చెప్పండి. నీవు వేగముగా పరుగెత్తే గుర్రముగా ఉండాలి, ఆమె చెప్పండి. దేవుని కొరకు పోరాడే విషయాల్లో ముందుండే గుర్రముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. పోరాడి చచ్చిపోవడం కాదండి, పోరాడి నీవు గెలుచుదువుగాక, గెలుచుదువుగాక, గెలుచుదువుగాక. నీ సమస్యలతో నీవు పోరాడుతున్న ప్రతి సమస్యపై నా ప్రభు నీకు జయమిచ్చుదురుగాక, జయమిచ్చుదురుగాక, జయమిచ్చుదురుగాక. ప్రకటన గ్రంథం 19:11 చదవండి. ప్రకటన గ్రంథం 19:11 నుండి. ఆ తెల్లని గుర్రము మనమే, దాని మీద కూర్చుని యేసయ్య నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, మన పక్షమై ఆయనే యుద్ధం చేయును. ఇంకా బాగుంటాయి అద్భుతమైన విషయాల కింద. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. వ్రాయబడిన ఒక పేరు ఆయనకి ఉంది, ఆ పేరు ఆయనకే కానీ మరి ఎవరికి కూడా తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకున్నారు, మరియు దేవుని వాక్యమైన నామం ఆయనకు పెట్టబడింది. పరలోకము నుండి సేనలు శుభ్రమైన తెల్లని నారబట్ట ధరించుకొని తెల్లని గుర్రములను ఎక్కి ఆయన్ని వెంబడించుచున్నారు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన సవారీ చేసే గుర్రముగా మనం ఉండాలి. తెల్లని గుర్రం అంటే ఆమె చెప్పండి. ఇదే తెల్లని గుర్రం 4వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. ఆ తెల్లని గుర్రం క్రీస్తు విరోధికి సంబంధించిన గుర్రం. అక్కడ ఆశీర్వాదకరమైన మాటలే ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. ఈ తెల్లని గుర్రం మన ప్రభు అయిన యేసయ్యను గురించిన గుర్రం. ఆ 4వ అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రం ఏంటి? క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి గుర్రం అది. నీవు ఆ తెల్లని గుర్రంగా క్రీస్తు విరోధి కొరకు పనిచేస్తావా? ఈ తెల్లని గుర్రంగా ప్రభు అయిన యేసు క్రీస్తును మోస్తావా? ప్రభు అయిన యేసు క్రీస్తునిపై సవారీ చేసేదాన్ని అంగీకరిస్తావా? ప్రభు అయిన యేసు క్రీస్తు కాడి నీ మెడ మీద పెట్టుకొనిన శక్తి కలిగిన గుర్రం వల్ల నువ్వు ఉండగలుగుతావా? ప్రభు అయిన యేసు క్రీస్తు ఎటు నడిపితే అటు నడవగలిగిన ఆయనకు లోబడే గుర్రం వల్ల నువ్వు ఉండగలుగుతావా? ఆయన కూర్చున్నాడు అని అంటే ఇక అపజయం ఎక్కడి నుంచి వస్తుందండి? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నా ప్రభు మీకు జయం ఇచ్చుదురుగాక. ముగిస్తున్నాను. వేగముగా ఉండాలి క్రైస్తవుడు.
చాలా విషయాలు ఉన్నాయి, అందుకే నేను కట్ చేస్తున్నాను. చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, అందరూ వినదగిన విషయాలు, అందరి విషయాల్లో, అందరి హృదయాల్లో ఉండగలిగిన విషయాలు. మరి ప్రజలు ఎందుకని అంత నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు తెలీదు, ప్రభుకే తెలుసు. నేను వెడలిపోవు కాలం ఆసనమైంది. ఏమండి, నేనే నా అంతటి నేనే ప్రార్థన చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఏమండి, గురుపోతు వేగము వంటి, గట్టిగా గట్టిగా, గురుపోతు వేగము వంటి వేగం, అడవులలో కొండలలో నుండి జింకముల వేగము వంటి వేగం, గుర్రముల యుద్ధమునకు బయలుదేరు గుర్రముల వేగము వంటి వేగం. లేచి నిలబడి ప్రార్థన చేసుకో.